హాయ్ గాయస్, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ప్రజెంట్ ఉన్నది మన ఇండియా గేట్ దగ్గర, ఇక్కడ ఢిల్లీ పోలీస్ అకాడమీ పక్కన గురుద్వార్లో అయితే నేనున్నా. నేను 2 రోజుల నుంచి నేను తినేది స్టే చేసేది మొత్తం ఇక్కడే. ఒకసారి గురుద్వార్ని అయితే చూడండి మీరు. ఇగో ఇక్కడ మీరు కనిపిస్తున్నది అయితే ఇదే గురుద్వారు. ఇక్కడ ఎంతమంది వచ్చినా కానీ ఇగో ఉండడానికి, ఇగో అక్కడ కనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఏమో ఉండడానికి రూమ్స్, ఎంతమంది అన్నా ఉండొచ్చు. ఇక ఇక్కడ స్ట్రేట్గా కనిపించేదేమో ఇది లంగర్ అంటారు దీన్ని. అంటే ఎంతమంది వచ్చినా కానీ ఫుడ్ అయితే ఫ్రీగానే పెడతారు ఎన్ని రోజులన్నా. కానీ ఉండడానికి అయితే ఓన్లీ 1 డేనే స్టే చేయడానికి రూమ్స్ ఇస్తారు. మళ్ళీ తర్వాత రోజు అయితే ఇయ్యారంట. ఇదిగో ఇదే గురుద్వారు. నేను 2 రోజుల నుంచి అయితే ఇగో స్టే చేసేది, తినేది, ఉండేది మొత్తం ఇక్కడే. పొద్దున్నే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఈరోజు అయితే అక్షర్ధామ్ టెంపుల్ కన్నా లోటస్, కుతుబ్ మినార్ వెళ్ళి చూసేసి వస్తాను. ఓకే రైట్, వెళ్తున్నా కొంచెం. మళ్ళీ పొద్దున్నే పార్కింగ్లో నుంచి బండి తీసుకొని బయటకు అయితే వెళ్తున్నా నేను. పొద్దున్న ప్రశాంతంగా ఉంది ఢిల్లీ అయితే. ఇక్కడ నుంచి ఇప్పుడు అక్షర్ధామ్ టెంపుల్కి అయితే వెళ్తున్నా. అక్షర్ధామ్ టెంపుల్ నేను తెలియకుండానే దాని దగ్గరికి వెళ్ళేసి వచ్చేసిన. ఈరోజు అయితే వెళ్ళి చూసి రావాలి. నేను ఉన్న దగ్గర నుంచి ఒక 10-11 కిలోమీటర్స్ మాత్రమే ఉంది, ఒక ½ అవర్ జర్నీ అంతే. సర్కిల్ బాగుంది. ఇలాంటి 3 సర్కిల్ దాటినా నేను ఇప్పుడు. అశోక్ రోడ్. వెల్కమ్ టు మీ భారతదేశం స్టాచ్యూ. G20 ఇండియా, 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్. దీని అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలి నేను. బండి యూటర్న్ తీసుకొని వస్తా. నేను ఇంతకుముందు ఇక్కడ బోర్డు చదివిన అయితే ఇక్కడే. ఇక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని దీని కింద నుంచి అయితే రూట్ చూపించిందని దీని కింద నుంచి వెళ్తున్నా. ఇక్కడే G20 అండర్ పాస్. చూడండి ఢిల్లీలో ఉన్న అండర్ పాస్ ఎట్లుందో. అన్నీ కార్లే వస్తున్నాయి, బండ్లకి ఎలా ఉందో లేదో. ఇట్లా ఎంత దూరం ఉందో ఏమో ఇది. అండర్ గ్రౌండ్ మాత్రం మామూలుగా లేదు. ఢిల్లీ 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 ఢిల్లీలో సింగిల్గా దేశ రాజధాని అయిన మన ఢిల్లీలో ఈ గల్లీలో ఒక్కడనే తిరుగుతున్నా. మొత్తం టర్నింగ్సే ఉన్నాయి. టర్నింగ్ ఒక్క టర్నింగ్ తీసుకుంటే బయటికి. బహుశా నాకు తెలిసి సొరంగాలు కూడా సేమ్ యాస్టేజ్గా ఇట్లనే ఉంటాయి అనుకుంటా. మన ముందు నుంచి ఒక యూటర్న్ అయితే ఉంది, చిన్నపాటి సర్కిల్ లెక్క. ముందు ఉన్న సర్కిల్ తిరిగేస్తే అక్షర్ధామ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. అక్షర్ధామ్ టెంపుల్కి బయటికి వచ్చేసిన. బయటికి వచ్చేసిన. ఈ ఒక్క టర్నింగే ఉంది. ఏమన్నా మెలకలు వేసి తిప్పిరా దీని మీద. ఒకసారి డ్రాయింగ్ చూడండి. బయటకు అయితే వచ్చేసిన. రైట్, ఇగో అక్కడ కనిపిస్తుంది ఇప్పుడు నేను వెళ్ళబోయే టెంపుల్. అక్షర్ధామ్ టెంపుల్ ఫేమస్ టెంపుల్. అక్కడ దూరంగా కనిపిస్తుంది. దూరంగా కనిపించేది అదే టెంపుల్. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. ఈ ఫ్లైఓవర్ దాటేస్తే ముందు బైక్ పార్కింగ్లో పెట్టేసి డైరెక్ట్ లోపలికి వెళ్ళడమే. వెళ్ళి చూసి అక్షర్ధామ్ టెంపుల్ అయితే ఇక్కడ నుంచి దూరంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్ వెళ్ళి ఇట్లా లెఫ్ట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. ఇగో ఇక్కడ దూరం నుంచి మీకు చూపిద్దామని ఇగో ఇక్కడ ఆపి చూపిస్తున్నా. టెంపుల్ మార్నింగ్ 10కి ఓపెన్ అంట. ఇక నన్ను ఇక్కడ సైడ్కి అయితే ఆపేసి ఈరోజు 10 అంటే ఇంకో 9:30 అవుతుంది. ఇంకొక ½ అవర్ టైం ఉంది. ఇంకొక ½ అవర్ టైం ఉందనగా నేనైతే 20 మినిట్స్ అక్కడే వెయిట్ చేసిన. 10 మినిట్స్ ఉంది అనగా అందరికైతే లోపలికి ఎలో చేస్తున్నారు. ఎందుకంటే మనం టికెట్లు తీసుకొని లోపలికి వెళ్ళడానికి టైం అవుతుంది కదా. అందరికంటే ఫస్ట్ వచ్చింది నేనే. అక్కడికి వచ్చి వెయిట్ చేసిన. కానీ నాకంటే ముందు నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళు అయితే ముందే వెళ్ళిపోతున్నారు. మార్నింగ్ నేను టెంపుల్కి ఎందుకు వచ్చినా అంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైం వస్తే ఇక్కడైతే రష్ ఎక్కువ ఉంటుంది. మనం అంత సింపుల్గా చూడలేం. ఇక్కడైతే ఎవ్వరు లేరు. అందరికంటే ఫస్ట్ నేనే బైక్ తీసుకొని వచ్చింది అయితే నేను.
అయ్యా నా పక్కన ఇంకొక బండి అన్న. బ్యాగ్ మొత్తం అయితే చెకింగ్ చేపిస్తున్నాడు లోపల ఏమైనా ఉందా లేదా అని. ఆనో లోపల వీడియోలు కూడా ఆటోలోడ్ అనుకుంటా. ఇక్కడనే కెమెరా ఆఫ్ చేయమని చెప్తున్నాడు నాకైతే. మొత్తం వచ్చిన ప్రతి ఒక్క బండ్లను కార్ లైన్లు అయితే ఇట్లున్నాయి, మనుషులు అయితే ఇట్లున్నారు. మొత్తం సింగిల్ లైన్లో ఇదైతే ఎంట్రీ అనుకుంటున్నా. ఇదే ఎంట్రీ. ఇక్కడ నుంచి అయితే కార్లో ఒక లైన్లో లోపల హెల్మెట్లు కూడా తీసిపోమని చెప్తున్నాడు నాకైతే. మొత్తం ఉన్న మొత్తం బాక్సులు కూడా మొత్తం A to Z చెకింగ్ అయితే చేయించిండు. హైదరాబాద్ బండి ఢిల్లీలో తిరుగుతున్నా ఒక్కడనే. ఇంకెన్ని గంటలకు 10 గంటలకు అయితే స్టార్ట్ అని చెప్పారు. ఇంకొక 4 minutes ఉంది. ఇక నా పక్కన వచ్చి తీసుకొచ్చి బండి కూడా అన్నది కూడా యూట్యూబరే అంట. కానీ ఈరోజు మొత్తం కెమెరా ఏం తీసుకురాలేదంట. ఎందుకంటే లోపల వీడియోస్ అని ఆటోలోడ్ అని చెప్పేసి. ఈయన జిత్తు మోటో వ్లాగ్స్ ఉత్తరప్రదేశ్ అంట వీళ్ళు అన్న వాళ్ళదైతే. భయ్యా ఆప్కా నామ్? मेरा नाम జిత్తు యూపీ. మస్తు ఉంది బండి అయితే. లోపలికి అయితే ఇట్లా అక్షర్ధామ్ టెంపుల్. నికాల్ రా 1 minute. హాయ్ గైస్, నేనైతే ఇగో బండి ఇక్కడ పార్కింగ్లోకి అయితే పెట్టేసిన. ఇక్కడ ఉన్నది మొత్తం పార్కింగ్. ఇది పైనుంచి మెట్రో వ్యూ కూడా మస్తు అంటే మస్తు కనిపిస్తుంది. లోపల వీడియో రికార్డింగ్ అయితే నాట్ అలౌడ్ అంట. అందుకే బయట నుంచే తీస్తున్నా. ఎంతవరకు వీడియో రికార్డింగ్ ఉంటే అంతవరకు అయితే నేను తీస్తా. ఇక్కడ నుంచి అయితే లాస్ట్. అందుకే నేను కూడా ఇక్కడ తీసి లోపలైతే మన టెంపుల్కి సంబంధించిన మూవీస్ మొత్తం అవి చూపిస్తారంట. దానికి సపరేట్ టికెట్ అయితే తీసుకోవాలి. నాకు అక్కడ నుంచి స్టార్టింగ్లోనే నాకు వీడియో తీయొద్దు హెల్మెట్ది అని చెప్పింది సెక్యూరిటీ. నేను కూడా డిలీట్ చేసేసిన అని చెప్పేసి నేను కూడా అయితే వీడియో అయితే ఉంచేసిన. ఏం కాదు, స్టార్టింగ్ పాయింటే తీసిన కాబట్టి ఏం చెప్పలేను. లోపలైతే నాట్ అలౌడ్ అని చెప్పిండు. లోపలికి వెళ్తున్నా. ఇంకా మనకు కెమెరా అయితే ఇక్కడ నుంచి లాస్ట్ అంట. మొబైల్ కెమెరా ఇంకా లోపలికి అయితే ఏం ఎలో లేదు. ఖాళీ మనం నడుచుకుంటూ వెళ్ళి లోపలికి అయితే మొత్తం చూసేసి రావాలి. కెమెరా ఎలో లేదు, మొబైల్ ఎలో లేదు, ఏం ఎలో లేదు. ఇక్కడ సైడ్ ఇచ్చేయాలి. ఇక్కడ ఇచ్చేసి నేనైతే లోపలికి వెళ్తున్నా. లోపల అయితే పరిస్థితి ఎట్లుంటుందో నేను లోపల మొత్తం చూసి మళ్ళీ బయటకు వచ్చేసి మీకైతే చెప్తా. 2 గంటల తర్వాత. హాయ్ గైస్, మనకైతే మన ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్క దాంట్లో టాప్ 10 ప్లేసులు మన ఇండియా గేట్కి, రెడ్ ఫోర్ట్కి అయితే ఇచ్చేస్తున్నారు. నా తరపున నేనైతే టాప్ 10లో టాప్ 1 ప్లేస్ అయితే అక్షర్ధామ్ టెంపుల్కి అయితే ఇచ్చేస్తాను. ఎందుకంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. నేనైతే టాప్ 10లో టాప్ 1 ప్లేస్ మాత్రం అక్షర్ధామ్ టెంపుల్కి అయితే ఇచ్చేస్తున్నా. అందులో మెయిన్గా మనకు మ్యూజియం ఉంది. మీరు ఏది చూసినా చూడకపోయినా మాత్రం మీరు మ్యూజియం ఒక్కటి చూసేసి మీరైతే రిటర్న్ వచ్చేయండి. అక్షర్ధామ్ టెంపుల్ మొత్తంలో టెంపుల్ కంటే ఎక్కువ మెయిన్గా లోపల ఉన్నది మొత్తం చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా అయితే మ్యూజియం అయితే ఇంకా బాగుంది. పబ్లిక్ అయితే ఇంకా హెవీ అవుతున్నారు. నేనైతే మార్నింగే వచ్చేసిన కాబట్టి సింపుల్గా చూసేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నా. నేనైతే ఫైనల్గా పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసిన. అక్షర్ధామ్ టెంపుల్ అయితే సూపర్గా ఉంది. నేనైతే నెక్స్ట్ వెళ్తున్నది అయితే కుతుబ్ మినార్ మరియు లోటస్ టెంపుల్. కుతుబ్ మినార్ నైట్ టైం లైటింగ్లో అయితే సూపర్గా ఉంటుంది. అందుకే మనం డే టైం లోటస్ టెంపుల్ అయితే చూసేస్తున్నా. ఢిల్లీలో సెకండ్ డే నేను ఒక్కడనే తిరుగుతున్నా. ఓకే గైస్, వీడియో అయితే లెంత్ అవుతుందని చెప్పేసి నేనైతే పార్ట్స్గా డివైడ్ చేసిన 2 పార్ట్స్గా. ఇదైతే పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తున్నా.